బయట రెస్టారెంట్స్లో తినే వెజ్ మోమోస్ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే వెజ్ మోమోస్ని ఇంట్లోనే తయారు చేసుకోబోతున్నాం. బయట రెస్టారెంట్స్కి వెళ్ళి మోమోస్ తినాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. దీంతోపాటు మోమోస్కి సూపర్గా సెట్ అయ్యే స్పైసీ చట్నీని కూడా తయారు చేసుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేశానో చూసేద్దాం. ముందుగా మోమోస్ కవర్ కోసం 2 కప్పులు మైదా పిండి తీసుకున్నాను. ఇందులో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలో మెత్తగా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా సాఫ్ట్గా ఉండాలి. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని కాసేపు రెస్ట్ పెట్టుకుంటే మన మోమోస్ కవర్ చేసుకోవడానికి చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ పిండి అనేది ఆయిల్ వేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మోమోస్ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం మోమోస్కి మంచి స్పైసీ చట్నీ తయారు చేసుకుందాం. ముందుగా ఒక కళాయి పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని అందులో సాల్ట్, 4 ఎండుమిర్చి, 2 మీడియం సైజ్ టొమాటోస్ వేసుకొని బాగా వాటర్లో మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెత్తగా పేస్ట్లో మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో కొంచెం ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో ఎండుమిరపకాయల చట్నీని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సోయా సాసు, కొద్దిగా పంచదార, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా ఉడికితే మన మోమోస్ సూపర్గా సెట్ అయ్యే స్పైసీ చట్నీ రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, మన చట్నీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం మోమోస్లో పెట్టడానికి స్టఫింగ్ రెడీ చేసుకుందాము. ఇందుకోసం క్యాబేజ్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. మోమోస్లో స్టఫింగ్కి వెజిటేబుల్స్ని సన్నగా కట్ చేసుకుంటేనే తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా క్యాబేజ్తో స్టఫింగ్కి రెడీ చేసుకున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. స్టఫింగ్ రెడీ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని తీసుకుందాం. ఇప్పుడు పిండిని చిన్న బాల్స్లో చేసుకొని ఒక్కొక్క దాన్ని చపాతీలో ఒత్తుకోవాలి పల్చగా. మధ్యలో మనం రెడీ చేసుకున్న ఈ వెజిటేబుల్ స్టఫింగ్ పెట్టుకొని మోమోస్ ఉండే షేప్లో అంచులను క్లోజ్ చేసుకోవాలి. మొదటిసారి చేసే వాళ్ళకి షేప్ పర్ఫెక్ట్గా రాకపోయినా పర్లేదు, అంచులను మాత్రం క్లోజ్ అయ్యేలా చూసుకుంటే చాలు. ఇలా ఒక్కొక్క మోమోస్ని తయారు చేసుకుంటూ పక్కన పెట్టేసుకోవడమే. కొంచెం ప్రాసెస్ పెద్దదైన టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడండి, ఇలా మన వెజ్ మోమోస్ అన్నీ రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనం వీటన్నిటిని ఆవిరి మీద ఉడికించుకుందాం. దీనికోసం ఒక ఇడ్లీ పాత్ర తీసుకున్నాను, దానికి కొంచెం ఆయిల్ రాసుకున్నాను. ఇలా ఆయిల్ రాస్తే మోమోస్ ఆ ఇడ్లీ పాత్రకి అంటుకోకుండా ఈజీగా బయటకు వస్తాయి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజ్ మోమోస్ అన్నీ ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవడమే. ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసి మోమోస్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి. మోమోస్ బాగా కుక్ అయ్యే వరకు ఆవిరి మీద పట్టించాలి.
అంతే అండి. అంతే ఫ్రెండ్స్, మన టేస్టీ వెజ్ మోమోస్ రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. బయట రెస్టారెంట్స్లో దొరికే మోమోస్ చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉన్నాయి. మనం తయారు చేసుకున్న స్పైసీ చట్నీతో కలిపి తింటే ఇంకా సూపర్గా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈజీగా ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.